ఇచ్చే జీతానికి ఇప్పుడు మనతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి గారు ఉన్నారు. వారి మాటల్లో అంగన్వాడీ వర్కర్స్ యొక్క అంటే వీళ్ళ డిమాండ్స్ ఏంటి అండ్ ఎస్మా చట్టం అంటే ఏంటి, వీళ్ళు ఎలా నష్టపోతున్నారు అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే సార్. మ్యామ్, ఈ ఎస్మా చట్టం అంటే ఏంటి అండ్ మీ అంగన్వాడీ వర్కర్ల యొక్క డిమాండ్లు ఏంటి, అదే వర్గంగా మినీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది ఒక క్లుప్తంగా చెప్తారా? ఓకే కామన్. ఎస్మా చట్టం అనేది మనకు వర్తించే చట్టం కాదు అని అందరూ చెప్తున్నారు. ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుంది? ఎలక్ట్రికల్, వైద్య రంగం, విద్యారంగం, ఒకవేళ రోడ్డు రవాణా, దీనికి ముఖ్యంగా వర్తిస్తుంది. ఇది కాకోకుండా దాంట్లో అంతవరకే ఉన్న ఆ ఎస్మా చట్టంను మన ప్రభుత్వం నాయకులు ఏం చేశారు, ఈ ఎస్మా చట్టంలోకి మన గర్భిణీ బాలింతలు పిల్లలు అన్యాయం అవుతున్నారు, వీళ్లకు అనుబంధ పోషకాహారం అందట్లేదు అని దాంట్లోకి చేర్చడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, మనం చేయబట్టి ఈ సమ్మె ఈరోజు 28 రోజులు అయింది. ఈ 28 రోజులు గర్భవతులైతేనేమి, బాలింతలైతేనేమి, పిల్లలైతేనేమి ఈ ప్రభుత్వానికి ఇంతవరకు గుర్తు రాలేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఈ రోజు మేము చేపట్టిన రోజైతే ఇప్పుడే గర్భవతులు బాలింతలు నష్టమవుతున్నారు, కానీ మేము వచ్చేటప్పుడు మేము డిసెంబర్ 12వ తేదీ సమ్మెలోకి వచ్చామండి. డిసెంబర్ 12వ తేదీ వచ్చేటప్పుడు డిసెంబర్ నెల మొత్తం స్టాక్ మాకు ఏదైతే అందిందో, ప్రభుత్వం నుంచి ఏవైతే రావాల్సి వచ్చినాయో అవన్నీ వచ్చినవి. ఆ 12వ తేదీ నుంచి సమ్మె పోతున్నామని చెప్పి 11 వరకే మన స్టాక్ ఉండే స్టాక్ అన్ని లబ్ధిదారులు ఏ ఒక్కరికి బెనిఫిషియర్స్ కూడా అన్యాయం కాకోకుండా మేమందరికీ డిసెంబర్ నెల సరుకులు అయితే అందరికీ ఇవ్వడం జరిగింది. కానీ ఇది జనవరి నెల మొదలైంది. జనవరి నెల మొదలయ్యి లాభోక్తులు నష్టపోతున్నారని ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి వెంటనే మా నాయకుల్ని పిలిచి చర్చించాలి. ఎందుకంటే లాభోక్తులు నష్టపోతున్నారని గుర్తు చేసిండేది ఈరోజు మీరే. ఎందుకంటే మేము లాభోక్తులకి ఇచ్చాము, ఈ నెలలో నష్టపోకూడదు అనేది మాకే ఉంటుంది. మా గ్రామంలో మా లాభోక్తులు, మా అక్క చెల్లెమ్మలు, మా పిల్లలు ఎవరు నష్టపోకూడదు. కానీ అది ప్రభుత్వమే గుర్తు చేసింది. కానీ తక్షణమే ప్రభుత్వమే దీన్ని సాల్వ్ కూడా చేయాలి. ఎందుకంటే లాభోక్తులు నష్టపోతున్నారు కాబట్టి ఈరోజు నీ ఎస్మా చట్టం మాకు ప్రయోగించదు. ఎందుకంటే ఎస్మా చట్టం ఉపయోగించే వాళ్ళ మీద ఉపయోగించు, నువ్వు మా మీద కాదని మేము అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మీద ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ ఎస్మా చట్టం మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే ఏదైతే అత్యవసరం మీద ఉందో వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి, మాకు ఇది వర్తించదు. మీరు కార్యకర్తల గురించి ఒక నిమిషం చెప్తూ కానీ మీరు ఎస్మా చట్టం గురించి చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది. ఏంటి అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం మీకు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించలేదు అని మీరు అంటున్నారు. అలాంటప్పుడు మీకు ఎందుకు ఈ నవరత్నాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ఎందుకు చేయట్లేదు? దానికోసం మీరు ఫైట్ చేయలేదా? ఎప్పుడూ లేని విధంగా దీంట్లో ఇన్కమ్ అని పెట్టారు మన ప్రభుత్వంలో. ఈ 4.5 సంవత్సరాల్లో మీకు ఇంత ఇన్కమ్ ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది, ఇంత ఇన్కమ్ ఉంటే మాత్రమే ఇది వస్తుంది. కానీ మున్సిపాలిటీ వాళ్ళకు 11,500 రూపాయలు జీతం వస్తుంది. మనకు అంగన్వాడీ వర్కర్స్కు 11,500, మినీ వర్కర్స్కు 7,000, హెల్పర్స్కు 7,000 జీతం తీసుకుంటున్నా. మున్సిపాలిటీ వాళ్ళకు 11,500 వస్తుంది. ప్రభుత్వం ఇచ్చిండేది 10,000 ఇన్కమ్ ఉండే వాళ్ళకి మేము సంక్షేమ పథకాలు వర్తించవు అని చెప్పినారు. ఓకే, అది పక్కన పెడదాం. కానీ మున్సిపాలిటీలో, నగర పంచాయతీలో 11,500 రూపాయలు జీతం వస్తుంది, వాళ్ళకు కూడా వర్తించని పరిస్థితి. ఎందుకంటే మా ఆధార్ కొడితే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులను చూపిస్తుందంట. మేము ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని మేము తిరిగి ఈ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితికి తెచ్చుకుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ అంగన్వాడీ వర్కర్ల యొక్క డిమాండ్లు ఏంటమ్మా? అదే విధంగా ఆయాలు ఎవరైతే ఉన్నారో, మినీ హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిమాండ్లు ఏంటి? వాళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు? వర్కర్స్ అనేది ఇది కేవలం ఆ గ్రామానికి ఒక గెజిటెడ్ లాగా పనిచేస్తుంటారు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి డీటెయిల్స్ అంగన్వాడీ సెంటర్లో ఉంటుంది. ఆ కార్యకర్త గర్భవతులను ఎంట్రీ చేసుకోవాలి, బాలింతలను ఎంట్రీ చేసుకోవాలి, పిల్లల్ని ఎంట్రీ చేసుకోవాలి, అలాగే వీళ్ళందరికీ టేక్ హోమ్ రేషన్ ఇవ్వాలి, రోజు ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక మొబైల్ ఇచ్చారు మాకు, నాసి రకమైన మొబైల్. దాంట్లో ఏ పని చేసినా డేటా పోదు, ఏది చేసినా కూడా
పని చేయదు. అది ఎప్పటి వరకో అప్పటి వరకే ఉంటాయి. మన డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ ఏమని అడుగుతున్నారు మీరు. మన ముఖ్యమైన డిమాండ్స్ హెల్పర్ నుంచి వర్కర్గా ప్రమోషన్ ఇవ్వాలి. దాంట్లో కూడా రాజకీయ జోక్యాలు ఉన్నాయి. హెల్పర్ నుంచి వర్కర్గా మాకు జీవో ఉందండి, 42వ నంబర్ జీవో ఉంది. ఆ జీవో ప్రకారమే మాకు ఇవ్వండి అంటే ఎన్ని రాజకీయాలు ఉపయోగించి అక్కడ కొంతమందిని అటర్ఫ్లాప్ చేస్తున్నారు. అది సబబు కాదు. ఏదైతే వాళ్ళకి ఈ డిమాండ్ ఉందో అది నెరవేర్చాలని హెల్పర్ది. అలాగే హెల్పర్కి జీతం ఎట్టి పరిస్థితుల్లోనూ అది సరిపోదు. మినీ వర్కర్లు అంటూ ఉన్నారు, వాళ్ళ బాధలు వర్ణనాతీర్థమండి. ఈరోజు మినీ వర్కర్లు వంటలు వాళ్ళే చేసుకోవాలి. ఆయా పని వర్కర్ పని ఎంత ఉంటుందో మొత్తం మినీ వర్కర్ అంత పనులు చేసుకుంటూ కార్యకర్తకి జీతం కూడా కాదు తీసుకునేది, కేవలం హెల్పర్ జీతం తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మెయిన్ సెంటర్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న సెంటర్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క సెంటర్ దగ్గర రెండు సెంటర్లు చేయొచ్చు. అంత జనాభా ఉన్నా కూడా ఇంకా మినీగానే కొనసాగిస్తా అన్నారు. మొన్నైతే చెప్పారు 4 సంక్షేమ పథకాల్లో మీకు 4 జీవో విడుదల చేస్తున్నామని. కానీ ఇప్పటికీ మినీ నుంచి మెయిన్గా మనకు జీవో అనేది బయటికి రాలేదు. అది వెంటనే బయటికి రావాలి కూడా అని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు మనకు గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. నువ్వు మాట ఏమైతే ఇచ్చావో, ఒకవేళ ప్రభుత్వం తరపున కానీ సుప్రీంకోర్టు తరపున కానీ మేము అడగట్లేదు, నువ్వేదైతే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మాట ఇచ్చావో అదనంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తామన్నారు. మేము సమ్మెకు వచ్చే సమయంలో తెలంగాణలో 13,650 రూపాయలు జీతం కొనసాగేది. ఇప్పుడు అప్పటికి మనం సమ్మెలోకి వచ్చే సమయానికి 14,650 రూపాయలే మనం కోరుకున్నాం. గొంతెమ్మ కోరికలేం మనం కోరట్లేదు. నువ్వేదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు ఇచ్చావో అది మాత్రమే నెరవేర్చు అని ఈరోజు అడుగుతున్నాం. కానీ అది కూడా పట్టి పట్టనట్టు ప్రభుత్వం వాళ్ళు సలహాదారులను ముందుకు పెట్టి మన సమస్యల డిమాండ్లను వాళ్ళ ముందుంచి చర్చించడం జరుగుతుంది. ఇది ఒకటి క్లారిటీ నాకు ఇవ్వండి. అంటే తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు పెంచమని అంటున్నారు. అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మీకు పనులు ఎక్కువ పెరిగినాయా? అంటే మీరు యాప్స్ అనేది అంటున్నారు, పనులు ఎక్కువ పెరిగినాయా? ఎలా ఏమేమి వర్కులు పెరిగినాయి? గత ప్రభుత్వంలో కాస్ అనేది ఒక్కటే ఉన్నింది మాకు యాప్. ఆ కాస్ యాప్లో మొబైల్లో మా జీవిత చరిత్ర, ఆ గ్రామంలో జీవిత చరిత్ర అంతా ఉండేది. దాంట్లో ఇప్పుడు 3 యాప్లు వచ్చినాయి. ఏ రాష్ట్రంలో లేని యాప్ కూడా ఒకటి ఉంది. వైఎస్ఆర్ యాప్ అనేది ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఉంది. ఇదొకటి. మళ్ళీ అలాగే సంపూర్ణ పోషణ అనేది అన్ని చోట్ల ఉంది. కానీ డబ్బులు వేస్తున్నామంటున్నారు కానీ ఇప్పటికీ చాలామందికి డబ్బులు రావడం లేదు. అదొకటి. 2 యాప్. ఈ 2 యాప్ల కంటే ఇంకొకటి మహత్తరమైన యాప్ వదిలినారు, FRS యాప్ అని, ఫేస్ రికగ్నైజ్ యాప్ అని. ఆ యాప్ ఎంత లాభోక్తులకు మనకు విరుద్ధం చేస్తున్నాయంటే గ్రామంలో వాళ్ళకి మనకి తగాదాలు పెట్టే యాప్. దాన్ని FRS యాప్ అనరు, ఫ్రాడ్ యాప్ అనేది మేము అనుకుంటున్నాం దాన్ని. ఎందుకంటే ఈరోజు FRS యాప్ తెచ్చి గర్భవతులు హాస్పిటల్లో ఉన్నా, బెడ్ రెస్ట్లో ఉన్నా, గర్భవతులు అయితేనేమి డెలివరీ అయిండే బాలింత వచ్చి ఈరోజు ఫేస్ యాప్ తీసుకొని స్టాక్ తీసుకుపోయే సాధ్యమా అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఆ యాప్లో పనిచేయడానికి, లాభోక్తులు వచ్చేయడానికి అభ్యంతరం అని తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే FRS యాప్లో మేము ఈ రోజు అయితే గర్భవతులను యాడ్ చేసి ఉంటామో ఆ గర్భవతి ఎంట్రీలోకి ఆ యాప్లోకి రావాలంటే 3 నెలలు పడుతుంది. 3 నెలలు మనకు లాభోక్తులకి మధ్య వాదన పెరుగుతుంది. ఇంతకుముందు 25వ తేదీ మేము ఎంట్రీ చేసుకుంటే 1వ తేదీ లాభోక్తులకి వెంటనే ఇచ్చేవాళ్ళం మేము ఆ స్టాకు. ఇప్పుడు ఇవ్వాల్సిన పరిస్థితి 4 నెలలు డిఫరెంట్ వస్తుంది. ఈ దీంట్లో కమ్యూనికేషన్ అనేది వాళ్ళకు మాకు మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు మన పైన చట్ట విరుద్ధంగా మాట్లాడే మాటలు కూడా మన పైన మా ప్రభుత్వం మనకే కొక్కీలు పెట్టింది అనేది ఈ యాప్ ద్వారా మనం. ఇంకో విషయం అమ్మా, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అయితే 1990లో అనుకుంటాను గ్రాట్యుటీ 50,000కి ఇచ్చేసింది. అదే ఇప్పుడు మీకు కొనసాగుతుందా లేకపోతే ఏమైనా పెరగడం జరిగిందా? ఇప్పుడు ఈ గ్రాట్యుటీ మీద మీ డిమాండ్లు ఏంటి? అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ 50,000 అని చెప్పినారు మహాప్రభు. ఈ సత్యసాయి జిల్లా డివైడ్ అయినప్పటి నుంచి కార్యకర్తలు చనిపోయినారు, ఆయాలు చనిపోయినారు, రిటైర్డ్ డబ్బులు ఇంకా యాడున్నాయో సీఎం జగన్మోహన్ రెడ్డి తాళాలేసి బీగల్లో పెట్టుకున్నారేమో తెలియదు కానీ బీర్వాలు ఇప్పటి వరకు బయటకు వచ్చిన పాపాను పోలేదు. ఎందుకంటే చాలామంది చనిపోతున్నారండి. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయింది మాకు రిటైర్మెంట్ పెన్షన్ వచ్చి. వర్కర్లు, హెల్పర్లు రిటైర్డ్ అయినారు, గుడ్డి మెట్ల మీద అడుక్కొని తింటున్నారు ఈరోజు. అటు పెన్షన్ లేక
పెన్షన్ పోనీలే పెన్షన్ అన్న వస్తుంది 3000 ఇస్తున్నాడు తీసుకుందామని పోతే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు అని వస్తుంది. మేము చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇక్కడ అడుక్కొని తినే పరిస్థితి మాకెందుకు వచ్చేది ఈరోజు? ఇప్పటికీ అది రాదు. ఇప్పుడు ఒక జీవో పెట్టినారు 50,000 నుంచి 1,00,000 రూపాయలు కార్యకర్తలకు ఇస్తున్నామని. మరి ఇప్పుడు అప్పుడిచ్చిన మాటే అంత బాగుంది, ఇప్పుడు అది అమల్లోకి వచ్చేంత వరకు మనకు కూడా నమ్మకం లేదని కూడా మేము తెలియజేస్తున్నాం. చూశారు కదా, అంగన్వాడీ కేంద్ర వర్కర్ల బాధలు అయితే ఇలా ఉన్నాయి. అండ్ వీళ్ళ డిమాండ్లు కూడా వీళ్ళు ఎప్పటి నుంచో మేము పోరాడుతున్నాం అని చెప్తున్నారు. అదేవిధంగా గ్రాట్యుటీ గురించి వస్తే సుప్రీంకోర్టు అనేది 1990లో ఆ ప్రాంతంలో ఒక జీవో అనేది రిలీజ్ చేసింది. 50,000 గ్రాట్యుటీ ప్రకటిస్తూ అంగన్వాడీ వర్కర్లు ఖచ్చితంగా ఉండాలి అని. కానీ 1990కి ఇప్పటికి నాటికి ఇప్పటికి 2024లో ఉన్నాయి. ఇప్పటికీ రేట్లు అనేవి అవసరాలు అనేవి చాలా పెరిగినాయి అన్నమాట. ఆ 50,000 ఇప్పుడు మేబీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అంటే ఆ 50,000 కనీసం ఒక 3-4 నెలల ఖర్చులు కూడా రావు. సో వీళ్ళ ప్రధానమైన ఇది ఏంటంటే వీళ్ళ దీంతో పాటు గ్రాట్యుటీ పెంచుతూ వీళ్ళ డిమాండ్ని నెరవేర్చాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ భాషాతో ఫజల్ షేక్.